నార్మల్గా ఆప్షన్ సెల్లర్స్ ప్రిఫర్ చేసేది షార్ట్ స్ట్రాడిల్ ఆర్ షార్ట్ స్ట్రాంగిల్. వీళ్ళకి ఎనిమీస్ ఎవరంటే భారీగా గ్యాప్ అప్ అవటం, గ్యాప్ డౌన్ అవటం, 2-వే 3-వే మూవ్స్ అనేవి ఆప్షన్ సెల్లర్స్కి ఎనిమీస్. వీటి నుంచి మనం సర్వైవ్ అవ్వాలి అంటే లాంగ్ టర్మ్ ఆప్షన్స్ని లేదా మంత్లీ ఆప్షన్స్ని చూస్ చేసుకోవాలి. ఒక షార్ట్ స్ట్రాడిల్గా మంత్లీ షార్ట్ స్ట్రాడిల్ తీసుకుందాం అనుకుందాం. అలా తీసుకున్నట్లయితే మినిమం 500 నుంచి 600 రూపీస్ వరకు ప్రీమియం మనం కలెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల చిన్న చిన్న మూవ్స్కి వెరీ క్విక్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు ఎప్పుడైతే షార్ట్ స్ట్రాడిల్ మంత్లీ పొజిషన్ తీసుకుంటారో వీక్లీ ఆప్షన్స్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ 10 రూపీస్ ఉన్న ఆప్షన్స్ని హెడ్జ్గా బై చేయండి. ఇవి మీకు ఇన్సూరెన్స్ లాగా ఉపయోగపడతాయి అనమాట. ఎప్పుడైనా భారీ డిజాస్టర్స్ జరిగి గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్ అయినప్పుడు మిమ్మల్ని కాపాడతాయి అవి. ఇలా మీరు ఎవ్రీ వీక్ 10 రూపీస్ ఉన్న కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ బై చేసినా సరే 4 వీక్స్ కలిపి 80 రూపీస్ ప్రీమియం మాత్రమే పే చేస్తారు. మీరు ఆల్రెడీ షార్ట్ స్ట్రాడిల్లో 500 నుంచి 600 ప్రీమియం కలెక్ట్ చేశారు కాబట్టి ఆ మంత్లో మీరు ఎప్పుడైతే 50% ప్రాఫిట్లో ఉంటారో, అంటే మినిమం 300 పాయింట్స్ మీరు కలెక్ట్ చేయగలిగినట్లయితే ఆ స్ట్రాటజీని ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ బుక్ చేసి ఎడదామని మళ్ళీ ఇంకొక షార్ట్ స్ట్రాటజీని తీసుకోండి. కానీ వీక్లీ ఆప్షన్స్ని హెడ్జ్గా బై చేయడం మట్టుగా మర్చిపోవద్దు. ఇవి మీకు ఇన్సూరెన్స్ లాగా ఉపయోగపడతాయి. ఇటువంటి స్ట్రాటజీస్ గురించి యూట్యూబ్ ఛానల్లో ముందు ఇంకా చాలా డిస్కస్ చేద్దాం. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.